గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలం కార్వేట్ నగరం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్న బంగ్లా చెరువు అనే కోట చెరువుని మేము ఈరోజు జనసేన పార్టీ ద్వారా మేము దీన్ని చూడటానికి వచ్చాము. ఇక్కడ దాదాపు 200 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటి చెరువు ఇది. రాజుల కాలంలో దీనికి ఒక చాలా ప్రశస్తత ఉంది. ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలతో కూడినటువంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి చెరువు ఇది. ఇక్కడ ఈ చెరువును కనుక చూస్తే దాదాపు 22 ఎకరాల పైన పైచిలుకున్నటువంటి చెరువును దాదాపు కొంత ఆక్రమిత కూడా గురై ఉంది. ఎంక్రోచ్మెంట్ ఎక్కువ ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా త్వరలో లైవ్లో మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. ఈ చెరువును చాలా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. మేము కార్వేట్ నగరం మండల కమిటీ ద్వారా మేమంతా కూడా చూడటానికి వచ్చాము. ఈ చెరువు యొక్క ప్రాముఖ్యతను, ఈ చెరువుకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ థింగ్స్ అన్నీ కూడా, తర్వాత రాజుల కాలంలో ఇక్కడ చెరువును ఎందుకు ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించినటువంటి మిగతా వివరాలన్నీ కూడా మరలా మేము సామాజిక మాధ్యమం ద్వారా మేము తెలియజేస్తాము. అయితే ముఖ్యంగా ఈ చెరువుకి ఒక మహర్దశను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పునర్నిర్మాణం చేపట్టి దీనికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి నిజంగా కూడా ఎక్కడ కూడా ముంపుకు గురి అవ్వకుండా చేయాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని, ఈ చెరువుకు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ చెరువుని నిజంగా కూడా భవిష్యత్తు తరాలు గుర్తుండిపోయేటట్లు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజులు పరిపాలన చేసినటువంటి నగరం ఇది. ఈ రాజులు పరిపాలన చేసినటువంటి నగరం రాజనగరంగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మామూలుగా పేపర్లో చూస్తే 6 కోట్లు అని అంటారు, కానీ పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కార్వేట్ నగరం మేజర్ పంచాయతీ ఉంది. ప్రత్యేకంగా ఈరోజు మేము సందర్శించినటువంటి ఈ చెరువుకి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.